నైట్ అంతా జర్నీ చేసి వచ్చాం కదా, ఇంకా ఇక్కడైతే రూమ్ స్టే తీసుకున్నాము. 5 మందికి కలిపి 2000 అయితే పడింది. ఇంకా చూడండి లొకేషన్, మార్నింగ్ లేచేసరికి 8 అయింది. ఇంకా త్వరగా రెడీ చేసి ఇంకా వెళ్ళాలి అన్ని ప్లేసులకి. మా ముందర ఉన్న రూమ్స్ అయితే ఇంకా బాగున్నాయి మాకు రూమ్స్ కంటే. మా రూమ్ కానీ చూపిస్తా, వెయిట్ ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ లేస్తాను రెడీ అయిపోయినాము. చాలా లేట్ అయింది. నిన్న నైట్ వచ్చేసరికి 12 అయింది రూమ్ తీసుకొని. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బయట అయితే వచ్చినాము. ఇంకా ఎగ్జాక్ట్గా అయితే 9:30 అయితే అని టైము. ఇంకా బ్యాక్ సైడ్ లొకేషన్ ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది, చూసేయండి మీరే. మొత్తం అంతా స్టేసే ఉన్నాయి ఇక్కడ. మనం తీసుకున్నది అయితే 5 మెంబర్స్ 2000 పడింది చెప్పినా కదా. హాట్ వాటర్, వైఫై ఫెసిలిటీగానే ఉంది, దానివల్ల అయితే తీసుకున్నాము. సో ఇంకా ఫస్ట్ అయితే గుణా కేవ్స్ అనుకున్నాము. లెట్స్ సీ. ఇంకా టిఫిన్ కానీ చేయలేదు, ఇంకా అలానే టిఫిన్ చేసేసి స్టార్ట్ అవ్వాలి. కార్ అయితే రెడీ చేస్తాము వాళ్ళు. తీమమ్మా. ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ చూపిస్తున్నా కదా, ఇదైతే బ్యాక్ సైడ్ పక్క. చూడండి ఇంకా హైట్గా ఉన్నాయి రూమ్లన్నీ. చూపిస్తా. పోతాం కదా పైకి, అందరూ చూసారులేండి. సైలెంట్ టైంలో మాట్లాడుకోవచ్చు. పోదాంకా ఫస్ట్ టీకే పోదాము. గుణా కేవ్స్ ఫస్ట్ మేము స్టార్ట్ అయింది అయితే. బిల్డింగ్లు అయితే చూడండి ఎంత హైట్లో కట్టినారు. ఇంకా నిన్న ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేసినాను. మదురై తిరువకుందరం టెంపుల్ అవన్నీ వెళ్ళి చూసేయండి, ఛానల్లో అయితే ఉంది. ఓకే. ఇంకా ఈ వీడియో అయితే అంతా ఐఎంఏలే. ఏ పక్క చూపిస్తే ఏమి, ఇక్కడ చూపి అంటే వస్తే చూడాలి, కానీ సెల్లో చూపిస్తే తృప్తి అవుతుందా? మళ్ళీ వీడియో అంటే వాళ్ళకి రావడానికి ఆశ పుట్టేయడానికి మనం వీడియో చేస్తున్నాం అంతే. అర్థమవుతుందా? జస్ట్ ఇది ఒక 1 minute తీస్తా అంతే. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ గుణా కేవ్స్ దగ్గర పోయినాక మళ్ళీ ఇంక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో అవన్నీ కొడైకెనాల్ చాక్లెట్స్ అంటారు. ఈడే దొరికే చాక్లెట్స్ అన్నీ. ఇంకా ఘాట్ రోడ్కి అయితే పోతానే ఉన్నాం పైకి. స్టిల్ ఇంకా రావడం లేదు. ఉన్న కొండలన్నీ ఇలా కూల్ చేసి బిల్డింగ్స్ అయితే కట్టేస్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇంకా గుణా కేవ్స్కి అయితే 8 kilometers ఉంది. గుర్రంలో ఎవరు లేరు, బైక్లో తీసుకోపోతా, బైక్ పక్కలో తీసుకుపోతాడు బైక్తో పాటు. బాగా చాలానే ఉన్నాయి. బాగా వీడియోలో తీయాలంటే కాదు, చూసిన వాళ్ళంతా కొడైకెనాల్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే కానీ కష్టం. ఇక్కడ ఏదో కొడైకెనాల్ స్టార్ లేక్ అంట. లేక్ దగ్గరికి అయితే వచ్చినాము. స్టార్ లేక్ దగ్గరికి అయితే వచ్చినాం, కానీ స్టార్గా ఉంది, అటర్ ఫ్లాప్గా ఉంది అని చూడాలా. లెట్స్ సీ. 1 kilometer ఉంది. ఇంకా లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బా షిప్పు అన్నీ ఉన్నాయి. అన్నిటికీ భయం అంటే ఎట్లుగా మనమే తొక్కుంటా పోయేది. లెట్స్ సీ. పోయి పక్కలోనే ఉంటా కదా. లింగాన్ని మోసినాడు మొగుడు, నువ్వు లెక్క చెప్ప అరచేత ఈదుకుంటా వచ్చేస్తా. ఈదుకుంటా రావడం కదా. ఇట్లా పదా ఇక్కడ పెట్టుకొని అన్న ఇంకా పార్క్ ఉంది. ఇంకా లేక్ అయితే చూపిస్తున్నా కదా, ఇంకా లేక్ కాడ పోయి బోటింగ్ అయితే చేయాలంట. లెట్స్ సీ. అక్కడ వెళ్ళి ఇంకా వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసినాము. ఇంకా చూడండి ఆ లాస్ట్ నుంచి ఇదంతా లేకే. సి ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే టిఫిన్ చేయాలబ్బా. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. టిఫిన్ చేసేసి బోటింగ్కి అయితే రావాలా. సి టిఫిన్కి వెళ్దాం ఫస్ట్. వెళ్ళే దారిలో అయితే చూడండి చాలా ఫ్రూట్ షాప్స్, ఇంకా స్నాక్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇది వైన్ అంటది, ఏదో వైన్ షాప్. వైన్ అన్నీ అయితే దాంట్లోనే ఉన్నాయి. మనం తాగమనుకో. చాక్లెట్స్, పిల్లలకి బొమ్మలు అన్నీ ఉంటాయి. హోటల్ అయితే కనిపించింది. ఇంకా పోయి టిఫిన్ చేయాలి ఫస్ట్. హోటల్కి అయితే వచ్చినాము. ఇంకా మార్నింగ్ మీకు చెప్పేది మర్చిపోయినాము, చాలా కూల్గా ఉంటుంది క్లైమేట్ అయితే. ఇంకా ఇక్కడున్న షాంపులు కానీ క్రీమ్స్ అన్నీ అయితే గట్టెక్కినాయి. ఫోన్లు అయితే కానీ కూల్గా ఉన్నాయి. ఇంకా హోటల్కి వచ్చినాము. ఇక్కడ ప్లేట్లు ఆర్డర్ చేసినారు. అవి అయితే కానీ చాలా కూల్గా ఉన్నాయి. కూల్ ఉంటుంది. మేము వచ్చిన హోటల్ అయితే లేక్ పక్కలోనే. ఇంకా అక్కడ లేక్ అంటే ఇంకా ఇలా కొంచెం ముందరకు నడుచుకొస్తే ఇక్కడ పార్కింగ్ నా పక్కలోనే ఉంటుంది. ఇక్కడ హోటల్ అయితే పూరి అయితే చెప్పినాము. ఇలా ఉంటుంది ఏమి చూద్దాము.
చెప్పినా పూరి అయితే వచ్చేసింది. బా చాలా వేడివేడిగా ఉన్నాయి. ఇట్లా ఉందంటే గాలి ఉడుకుడుగా వస్తుంది. గాలి ఇంకా తినేది అయితే స్టార్ట్ చేయాలి. లేక్ అయితే అయిపోయింది. ఇక్కడ బోటింగ్కి వెళ్ళడానికి అయితే పర్సన్కి 300 అయితే చెప్పినారు. ఇంకా గునా కేవ్స్ చూసుకొని వచ్చి బోటింగ్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ గునా కేవ్స్కి అయితే పోవాలని. ఇదంతా లేక ఏముండదు, ఒకటి వాటర్ జస్ట్ అలా తొక్కుంటూ వెళ్ళమే బోట్స్ అయితే. లెట్స్ సీ గునా కేవ్స్కి పోలేక 8 కిలోమీటర్స్ ఇటు నుంచి. గూగుల్ మ్యాప్స్లో అయితే ఇలా చూపిస్తుంది గునా కేవ్స్కి. ఇక్కడ చూస్తే ఇంకా పెద్ద కొండపైకి ఎక్కినట్టుంది. మొత్తం రాళ్ళు. ఆ ముందర అయితే ఒక బస్సు పోతుంది, మినీ బస్సు. ఇంకా అది ఎక్కితే దాని వెనకాల పోదామనేసి స్లోగా పోతున్నాము. 5 కిలోమీటర్స్ ఉంది ఇటు ఇంకా. లెట్సి మా వాళ్ళు అయితే మామిడికాయలు తీసినారు బయట ఇంకానే. ఏం రావు పీస్ సమయ ఏమట్లా అయ్యా ఏంది మా అంతా గుంతలు మ్యాంగో వీడియోలో అయితే అలా కనిపిస్తుంది, కానీ సైడ్లో లోయలు అయితే చాలా లోతుగా ఉన్నాయి. అటు పక్క నుంచి వీడియో తీసుకుంటే అయితే బాగుంటుంది. లెట్సి ఏముంది అనేసని వీడియో తీస్తావా? తీద్దాము ఇంకొంచెం పైకి పోయినాక. సౌండ్ క్లైమేట్ అయితే చాలా కూల్గా బోలేవా అని చెప్పా. ఇంట్లో ఉండేవా? అనుమానిస్తే మనము 4 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ గునా కేవ్స్కి. చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి లొకేషన్ అంతా ఎంత సూపర్గా ఉందో. వెహికల్లో వస్తే 2 వీలర్లో వస్తే బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. చిన్న ట్రాఫిక్ లారీ అట్లా పోవాల్సింది. ఈ రూట్లో అయితే వచ్చింది. ఇంక రివర్స్ ఎత్తుకొని పోయినారు. అది ఆహా మామిడికాయ కూర ఉప్పు కారం పూసుకొని తింటా అంటే ఆహా భలే బాగుంది బా. బా ట్రాఫిక్ ఎంతసేపు మామ సమయం ఏమైందిలా? ఈ పెద్ద బండి ఏదన్నా ఒకటి వచ్చేయింటుంది. చిన్న రోడ్డు 2 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. 30 మినిట్స్ చూపిస్తుంది దాదాపుగా. 2.7 ఉంది. 23 మినిట్స్ చూపిస్తుంది బా సమయం. వాటర్ ఫాల్స్ టీ చెట్లన్నీ ఎప్పుడు చూసేది ఏం కథ. ఇప్పుడే ట్రాఫిక్ ఉంటే చూడండి అబ్బా రోడ్డు అడ్డంగా పనుకుంది స్వామి. ఏం చేసేది ఏం కథ. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది మామ. అప్పుడు ఇంకా 700 మీటర్స్ వచ్చినాము. ఇక్కడ చూడు లొకేషన్ ఇది మొత్తం నర్సరీ అంట. మామూలుగా ఏమైనా ప్లాంట్స్ అన్నీ మనం కొనుక్కోపోయి నాటాలంటే నాటుకోవచ్చు. మస్తుగా ఉన్నాయి. అక్కడ ఉన్న బాటిల్స్ వైన్ అనుకుంటా నాకు తెలిసి. ఇంకా వైన్ చాక్లెట్లు అన్నీ ఉన్నాయి మస్తుగా. కాఫీ పౌడర్ కానీనా? ఓకే మళ్ళీ ఏం లే మామూలుగానే ట్రాఫిక్ మామా. నీకు అక్కడ ఎట్లేమి గునా కేవ్స్ అంటే మనకి తెలుసు కదా ఫేమస్ అని, అందుకనే లేట్ అంతే, ఇంకేమీ లే. ఇక్కడైతే చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కాదా అవి, మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ అంట. సో మనం దాంట్లో దిగకూడదు. అయినా అక్కడ స్నానం చేస్తున్నారు బా. మంచి వాటర్ ఫాల్స్ అనుకుంటా స్నానం చేస్తున్నారు. ఐ థింక్ మంచి వాటర్ ఫాల్స్ అనుకుంటా. చెట్లన్నీ ఉన్నాయి కానీ ఇల్లు ఎండ కాస్తుంది. ఈడ చేపెట్టినా కాలుతుంది అనుకో. గాలి మాత్రం ఏసీలో గాలి వచ్చినట్లు వస్తుంది బా. చల్లగా ఉంది, మామూలుగా లేదు. సాంగ్స్ పెట్టుకొని పోతాను. ఇంకా 2 కిలోమీటర్స్. ఇంకా ఇటు నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్స్ ఉంది. 18 మినిట్స్. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. కిస్ 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 కిస్. దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. నియర్గా 1 కిలోమీటర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా అక్కడ చూడండి ఈ పక్క గ్రౌండ్, ఈ పక్క అయితే ప్లాంట్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి. మార్నింగ్ వచ్చింటే బాగున్నాయి నాకు తెలిసి. 4 PM వరకు అనమాట విజిట్. యాక్చువల్గా అయితే మార్నింగ్ 9 నుంచి 4 PM వరకు.
ఇంకా దాదాపుగా దగ్గరికి అయితే వచ్చేసినాము గుణా కేవ్స్కి. లెట్స్ సీ కార్ ఎక్కడ పార్క్ చేయాలని చూసి కార్ పార్కింగ్ చేసేసి ఇంకా లెట్స్ చిల్ విత్ గుణా కేవ్స్. ఓకే వెయిట్. వా చెట్లు అయితే వా లొకేషన్ మామూలుగా లేదు, స్వర్గానికి పోతాం అట్లుంది. లెట్స్ సీ అటు పోయినాక చూద్దాం. కార్లన్నీ ఎక్కువ అయితే వస్తున్నాయి, అందుకని అమ్మా పక్కకి రామమ్మా. ఆమె అమ్మ తోసుకోపోయేలాగున్నాడే. మళ్ళీ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుదామమ్మా, మళ్ళీ వచ్చి దిగుదాం పదని. ఫస్ట్ అయితే గుణా కేవ్స్ చూసుకొచ్చేద్దాం. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. చెప్దాంలే అందరు కలిసి చూద్దాం రా. చూడాలా బాబాయ్, ఇట్లే పోయేకి మళ్ళీ బాబా బాబా ఫస్ట్ టైం అబ్బా ఇట్లాంటి లొకేషన్, ఇట్లాంటి వ్యూ బాబా బాబా ఎక్స్ట్రాడినరీ అసలు. అయితే పోతానా దగ్గర పోతాను. ఇక్కడ ఫోటోలు దిగే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. గుణా కేవ్స్ గుణా కేవ్స్ కింద రూట్ ఉన్నట్టుంది, వాటికి వెళ్తాను. అయితే ప్లేస్ లేదు, జస్ట్ ఐ లవ్ కొడైకెనాల్ అంతే. ఆహా ఎంత ఎండ కాస్తానా ఏసీలో వచ్చినట్లు వస్తుంది గాలి. అయితే కూల్గా ఉంది క్లైమేట్. ఇక దగ్గరికి వెళ్దామని వెళ్తాను. లెట్స్ ఇక్కడ ఎంట్రన్స్ ఉందనుకుంటా లోపలికి, బాగా దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అనుకుంటా. వెళ్దాం. పర్సన్కి 10 రూపీస్ అయితే టికెట్ ఛార్జ్ చేసినారు. ఇక్కడికి వచ్చినాము. బాబా బాబా ఏసీలో వచ్చినట్లు వస్తుంది అబ్బా గాలే, మామూలుగా లేదు. ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాబా అన్నాను. ఇప్పుడు వెళ్ళి ఈ లోయని మొత్తం చూపిస్తాను, ఎట్లుంది ఏమీని చూద్దరు. చూడండి ఆ మూవీలో కనిపిస్తాయి కదా 2 హిల్స్, అది మన దగ్గర ఉన్న సెల్తో అయితే ఈ మాత్రం క్లారిటీ వస్తుంది. కెమెరా అయితే లేదు, లెట్స్ జూమ్ ఇట్. చూడండి జూమ్ చేసి ఎంత బాగుందో, ఎంత బాగుందో. మా వాళ్ళు అయితే సినిమా స్టోరీ మాట్లాడుతున్నారు. మీరు దుంగండి కానీ నేను ఎత్తుతాను తాడుతో దిగి వద్దా. ఇంకా ఆ పక్క కొన్ని ఫోటోలు లొకేషన్ అంతా తీసుకొని ఇంక పక్క పార్క్లోకి వచ్చినాం ఫోటోలు దిగడానికి. ఇంక ఇది అయిపోయినాక చెట్టు ఉంటుంది చూడు మూవీలో, అక్కడికైతే వెళ్తాము. ఈ లొకేషన్ కూలింగ్ అయితే సూపర్గా ఉంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఏదో చెట్లు ఉంటాయి, స్టైల్గా ఉన్నాయి. ఫ్లవర్స్ గార్డెన్ అనుకుంటా, కాదు అలా అయితే లేదు. ఓకే చల్లగా వస్తుంది. మళ్ళీ ఈడ ఏసీ కంటే చల్లగా ఉంది. నువ్వు కారులో ఏసీ చెప్తాను, ఈడ ఏసీ మాత్రం చల్లగా ఉంది కదా మామ. సో మూవీలో చూపించే కేవ్స్ అంటాం చూడు మనగా మంజుమల బాయ్స్లో అవి, అక్కడ నుంచి జూమ్ చేస్తున్నా. ఇంక ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే దిగేసినాము. ఇంకా ప్లాంట్ అనేది ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తాను. అబ్బా ఆ చెట్టు దగ్గరికి వెళ్దామంటే చూడు ఎంత ట్రాఫిక్ ఉందో. మేమైతే కారు అక్కడే పార్కింగ్ చేసాం కాబట్టి సేఫ్. ఒక 1 కిలోమీటర్ నడిచి వచ్చి ఉంటాము, అయినా పర్లే. ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి. వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళాలనుకుంటాను నాకు తెలిసి. అయినా ఇక్కడ ఒక కారు పెట్టి చూడాలంటే కష్టమే ప్లేస్లు. మేమైతే సందులు దూరుకొని పోతున్నాం. లెట్స్ సీ ఆ చెట్టు ఎక్కడుంది. ఎంత కూల్గా ఉందంటే అసలు మాటలతో చెప్తే సరిపోదు, కానీ మీరు వచ్చి చూడాల. అర్థమైందా? ఓకే ట్రాఫిక్ పోయింది. ట్రాఫిక్ దాటుకున్నాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. కార్లోనే అక్కడికి వెళ్దామని చెప్పి కారు ఎక్కి వచ్చినాము. అబ్బా అప్పుడే లేని మంచి అయితే ఇప్పుడు వచ్చింది చూడండి. అసలు ఆ పక్క కొండలు ఏం కనిపించలేదు, ఈ మంచు పోయేది కానీ బాగా తెలుస్తుంది. మేఘాలు, చల్లటి మేఘాలు, మంచి మేఘాలు. బాబా బాబా రండిరా, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తారు. ఇలా ఇట్లా రాండి, కొడైకెనాల్, మున్నారు, ఇట్లా ప్లేసులకు వచ్చి ఎక్స్ప్లోర్ చేయండిరా. అంటే బాబా బాబా అసలు దీన్ని వదిలి పోబద్దు కావడం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా తప్పదు పోక. అది త్వరలోనే మళ్ళీ ఈ ప్లేస్కి అయితే వస్తాం మనం.
ఆ కొండల దగ్గర చూడు, అసలు ఇంతసేపన్నా కొండలు కనిపిస్తాండి, అసలు ఇప్పుడైతే ఏం కనిపిస్తుంది. మంచిగా పదా, నువ్వు ఎక్కడ ఏమి ఆహాహా అక్కడ చూడండి స్వామి. అసలు బాయ్ బాయ్ గునా కేవ్స్. పార్కింగ్ చేసేసి గునా కేవ్స్ దగ్గరికి వచ్చినాము. అప్పుడే సరిగ్గా కనిపించలేదు కానీ మంచి ఇప్పుడు చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు. అక్కడ టికెట్ తీసుకొని పోతాము, అక్కడి నుంచి వస్తాయి వెహికల్స్, ఇలా వచ్చి అలా తిరుక్కొని వస్తాయి. అక్కడే గునా కేవ్స్ ఎంట్రీ. అక్కడ మన సైడ్ పొద్దున్నే 4, 5, 6 గంటలకి మంచు పట్టినట్టు ఉంటుంది కదా మన పల్లెటూరులో, దానికంటే ఎక్కువ ఉంది. టైం అయితే 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. అబ్బాబ్బాబ్బా, చెట్లు, లొకేషను, మంచు, లుక్ అమేజింగ్. ఇప్పుడు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అక్కడైతే సౌండ్లు గేమ్లు అన్నీ వస్తున్నాయి. ఏముంది ఏమైనా అయితే ఎగ్జైటింగ్, వెళ్ళి చూస్తే కానీ తెలియదు. చూద్దాం, అక్కడ వెళ్ళి కొన్ని పిక్చర్స్ దిగి ఇంకా బా చలి సచ్చాడు ఉన్నాం. బా చెట్లు చూసే కొద్దీ ఉంటాయి బో, ఏమట్లా. ఆహా, కపుల్స్ అంతా చలికి దానికి రొమాన్స్ చేసుకుంటాను బా, తెలుసు కదా. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమై. వచ్చేసాం గునా కేవ్స్ దగ్గరికి. ఆడుంటుంది రా, అది చూపిస్తా. దో ఆ మూవీలో చెట్టు, ఆ ఏర్లు అన్నీ అయితే ఇక్కడే. బాబా దో ఇదే గునా కేవ్ మనకు కనిపించేది అయితే. ఇంకా దిగి సాహసం అయితే చేయలేం కానీ వీడియోలో అయితే చూపిస్తాం. అట్లా ఆడమామ వాళ్ళప్పుడు అది ఇది దుంకి అట్లా చేసినది. ఇంకా ఆ ఏరు చెట్టు అని చెప్పిన కదా, చూడండి అబ్బా అంత ఫోటోలు దిగుతున్నారు. మనము ఫోటో అయితే దిగేసి ఇదైతే ఉండేది అట్లా లోడింగ్ లేదా. ఇంకా పైకి వెళ్ళి లొకేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ కేవ్స్ అన్నీ ఈ కమ్మిల్ లాంటి దాంతో అయితే కప్పినారు. మామూలు అయితే చాలా భయపడుతున్నారు ఈ కేవ్స్ అన్నీ ఎక్కడానికి. ఫోన్ అలాంటివి ఏమన్నా పడినాయంటే అంతే సంగతి. అమ్మయ్యా, నేనైతే జాగ్రత్త ఎక్కల స్వామి. అమ్మయ్యా, పైకి అయితే ఎక్కేసినావా. చూడండి కేవ్స్ అవి. పైకి వచ్చి లొకేషన్ చూపిస్తాను. ఇల్లు ఎడకా బాబా ఏంది కనిపిస్తలే మంచు. అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా ఇక్కడ ఉండడానికి ప్లేస్ అయితే ఏం లేదు. త్వరగా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలా. లొకేషన్ బాయ్ బాయ్ గునా కేవ్స్, సీ యూ లేటర్ సూన్. నెక్స్ట్ ఇయర్ వస్తాం అనుకుంటాను మళ్ళీ, లెట్స్ సీ. వర్షం అయితే చాలా అయింది. కొంచెంసేపు వీడియో తీస్తాను క్లారిటీ అద్దబ్బా. చూస్తున్నారు కదా, ఇక కిందకి పోవడానికి స్టార్ట్ అయితేనేమో. గునా కేవ్స్ దగ్గర అయితే కొన్ని ఫోటోలే దిగినాం ఫ్రెండ్స్. అసలు షెట్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ప్లాన్ ఏమైనదైతే చెప్తాను. ఇంకా అంతవరకు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కనిపించలేదు కానీ ఘాట్ రోడ్ వాటర్ ఫాల్స్ బా ఇప్పుడైతే సూపర్గా ఉంది. పైగా వర్షం వేరే పడింది కొద్దిగా, చూడండి ఎంత బాగుందో. వర్షం పడుతుంది, దిగే ఛాన్స్లే. ఇంకా చూసుకొని ఎలా ఫ్లోలో అయితే కొట్టేస్తాము.
ఉన్నిలే పదా. ఇప్పుడు కొడైకెనాల్ నుంచి పళనికి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా ఈ రూట్ చూడండి, ఇది మొత్తం ఘాట్ రోడ్ 53 కిలోమీటర్స్. వర్షం అయితే తగ్గలేదు. పళని వెళ్ళే రూట్లో ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. పైన ఇంకా చూసినాము, అబ్బా బాబా సూపర్తో ఉన్నాయి. దగ్గరికి అయితే పోతున్నాం. వెయిట్ ఫర్ దట్. వాటర్ ఫాల్స్ చూడక్క అక్కడ ఎంత బాగున్నాయో. బా మా వాళ్ళు ఒకటే అల్లరే వీడియో దిమ్మని, సూర్యుడు ఎండ్ అవుతాను కదా బాగుందని. సన్సెట్ లొకేషన్ ఏం కనిపిస్తుంది? అదే పళని కొండ కనిపిస్తుంది. ఈ కొండ కాదు, ఆ పక్క చిన్న కొండలాగా తెలుస్తుంది. దగ్గర పోయిన చూస్తారులేమే, ఏమట్లా అది వీడియో పెడతాను, టెన్షన్ పడుతుంది. ఘాట్ రోడ్ దాదాపుగా అయిపోయి వచ్చింది. 40+ కిలోమీటర్స్, 50+ కిలోమీటర్స్. కొంచెంసేపు గమ్మున ఉండక స్వామి, కుక్కలు పందులన్నీ మళ్ళీ చెబుతువా.